దేశంలో అత్యుత్తమ ఉన్నత విద్యా సంస్థగా ఐఐటి మద్రాస్ వరుసగా 6సారి అగ్రస్థానంలో నిలిచింది. 2 ర్యాంకును ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఐఐఎస్సి బెంగళూరు కైవసం చేసుకుంది. తర్వాత స్థానాల్లో ఐఐటి బాంబే, ఐఐటి ఢిల్లీ నిలిచాయి. ఉత్తమ విశ్వవిద్యాలయాల విభాగంలో ఐఐఎస్సి బెంగళూరు వరుసగా 9వసారి తొలి స్థానం సాధించింది. ఫార్మసీ విభాగంలో హైదరాబాద్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ NICPR 2వ స్థానంలో నిలిచింది. ఈ ఏడాది కొత్తగా ప్రవేశపెట్టిన స్టేట్ పబ్లిక్ యూనివర్సిటీ విభాగంలో ఉస్మానియా, ఆంధ్ర యూనివర్సిటీలు వరుసగా 6, 7 స్థానాలు దక్కాయి. న్యాయ విద్యలో నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా 3వ స్థానం, ఇంజనీరింగ్లో ఐఐటి హైదరాబాద్ 8వ స్థానం సాధించాయి. సోమవారం వివిధ విభాగాల్లో దేశంలోని ఉత్తమ విద్యా సంస్థల జాబితా 2024ను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విడుదల చేశారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ కింద రూపొందించిన ఈ జాబితాలో విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, పరిశోధన సంస్థలు, ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, ఫార్మసీ, వైద్యం ఇలా పలు విభాగాలున్నాయి. ఐఐటి మద్రాస్ ప్రథమ స్థానంలో ఉండగా ఐఐఎస్సి బెంగళూరు, ఐఐటి బాంబే 2, 3 స్థానాల్లో ఉన్నాయి. టాప్ 10లో 7 ఐఐటీలకు, ఐఎస్ఎస్సి బెంగళూరు, ఎయిమ్స్, ఢిల్లీ, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలకు చోటు దక్కాయి. ఢిల్లీలోని హిందూ కాలేజ్, మిరాండా కాలేజ్, సెయింట్ స్టెఫెన్ కాలేజ్ టాప్ 3లో ఉన్నాయి. ఈ విభాగంలో ఐఐటి మద్రాస్ వరుసగా 9వసారి మొదటి స్థానం దక్కించుకుంది. ఐఐటి ఢిల్లీ, ఐఐటి బాంబే తర్వాత స్థానాల్లో నిలిచాయి. ఐఐటి హైదరాబాద్ 8వ స్థానంలో ఉంది.